మార్పు లేకుండా మనం బాప్తీసం తీసుకుంటే వృధానే. ఒకసారి ఒక ఇంట్లో పిల్లికి మంచి ట్రైనింగ్ ఇచ్చాడట. ఏం ట్రైనింగ్ అంటే, వచ్చిన గెస్ట్లందరికీ ఏదైనా బిస్కెట్ కావాలన్నా బిస్కెట్ తీసుకొచ్చిస్తుంది పిల్లి. కాఫీ కావాలంటే కాఫీ తన చాసలో పెట్టుకుని తీసుకొచ్చిస్తుంది. అంత మంచిగా ట్రైనింగ్ ఇచ్చాడు పిల్లికి. ఒకసారి వాళ్ళ ఆఫీసులో ఉన్న బాస్ని చెప్పాడట, సార్ మా ఇంట్లో పిల్లి ఉంది, ఆ పిల్లి భలే పనులు చేస్తుందండి, మీరు ఒకసారి సండే వస్తే ఆఫీసు ఆ రోజు ఉండదు కదా, మీకు చూపిస్తానన్నాడట. ఆఫీసర్ ఏం చేశాడంటే తన భార్య తన పిల్లలు ఆ పిల్లిని చూద్దామని వెళ్ళారు. సోఫాలో కూర్చున్నారు. టామీ వేడి వేడి కాఫీ తీసిరా, మమ్మీ ఇస్తుంది అన్నారట. వెంటనే 2 చేతులు ఇలా పెట్టింది, అందులో చాచల్లో వేడి వేడి కాఫీ ఇచ్చింది. ఆ కాఫీ అక్కడ ఉన్నటువంటి ఆ పెద్ద అయిన ఆఫీసర్కి ఇవ్వడానికి తీసుకొస్తూ ఉంది. వస్తున్నప్పుడు పక్కనేదో సౌండ్ వినబడుతుంది. ఆ సౌండ్ వింది, ఆ మంద గదలే ఏదో సౌండ్ అనుకుంది. కొంచెం ముందుకెళ్తే ఏదో పాకినట్టు సౌండ్ వచ్చింది. ఏదో అనుకుంటాను, చూస్తే ఎలక వెళ్తుంది అటు నుంచి. ఆ ఎలకను చూడగానే ఒక్కసారి తన పాత స్వభావాన్ని, తను నేర్చుకున్న స్వభావాన్ని మర్చిపోయి తన చేతిలో ఉన్న చాసర్ ఒక్కసారి ఇసిరిగొట్టింది. ఆ వేడి వేడి కాఫీ ఆఫీసర్ పక్కం మీద పడి మొత్తం గాలిపోయింది. ఈ పిల్లి ఏమని దీన్ని అంటాడింది, ఎలకని అంటాడని మొదలెట్టింది. పాపం యజమానుడు పిల్లిని పనులు మార్చాలనుకున్నాడు, కానీ మనసును మార్చలేకపోయాడు. ఏం మార్చలేకపోయాడు? మనసు మారాలి. మనసు మారితే అన్ని మారిపోతాయి. మన మైండ్, మన హృదయం మారాలి.